నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన టీడీపీ నేత హత్య గురించి గత 2 రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఉన్న సీఐని ప్రస్తుతానికి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? మొన్న మధ్య కర్నూలులో ఒక వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ చిత్తూరులో ప్రాణహాని ఉంది అని పోలీసులకు చెప్పినా రాజీ చేసుకోమంటున్నారంట. వాళ్ళ రెండో అబ్బాయి చెప్తా ఉన్నాడు. ఇప్పుడే హోంమంత్రి అనిత కూడా మాట్లాడినట్టున్నారు. లోకేష్ గారు మేము మాట్లాడుకుంటున్నాం ఈ విషయం గురించి. పోలీసులు అట్లా ఎందుకు చేస్తున్నారు, అట్లా చేయాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందని ఆమె మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ బాధనంతా ఆ కుర్రాడు హోంమంత్రితో చెప్తా ఉన్నాడు. అసలు చిత్తూరులో ఏం జరుగుతుంది, పొంగనూరులో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది, తెలుగుదేశం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా తెలుగుదేశం నేతలే హత్యకు గురవుతున్నారు? జడ్జి రామకృష్ణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు. నమస్తే. ఎట్లా చూడాలి ఈ పొంగనూరులో జరిగిన రామకృష్ణ అనే ఆయన మర్డర్ని? ఇక్కడ ఒక పుంగనూరు నియోజకవర్గము అని మనం ఎప్పుడైతే అంటున్నామో దానికి ఒక ప్రత్యేకత ఉంది గోపి. ఎందుకంటే ఆ పుంగనూరు నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి బడా ఫ్యాక్షనిస్ట్. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అతను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో నెంబర్ 2గా చెప్పుకోబడ్డటువంటి వ్యక్తి. పైగా అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, చివరకు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంగళ్ళలో నిలేసి గొడవ చేసి మళ్ళా వాళ్ళ కార్యకర్తలపైన 300 మంది 700 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించి పుంగనూరులో అడుగు పెట్టనీయకుండా చేసి కనీసం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో కూడా ఆయన పర్యటనను అడ్డుకునే విధంగా చేసేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇది గతం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసేటువంటి నాయకులందరూ కూడా మట్టి కొట్టుకుపోయారు. ప్రజలు వాళ్ళని తండ్రి తరిమేశారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పొంగనూరులో గెలిచాడు. ఆయన కొడుకు గెలిచాడు, ఆయన తమ్ముడు గెలిచాడు చిత్తూరు జిల్లాలో. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పొంగనూరులో పనిచేస్తుంది. మరి ఆ పొంగనూరులో నిన్న హత్యకు గురైనటువంటి ఆ రామకృష్ణ నాయుడు అయిన అతను ఎవరు? పక్కా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీ కోసం సర్వం త్యాగం చేసి క్లిష్ట సమయంలో కూడా పార్టీని వీడకుండా పెద్దిరెడ్డి పైన తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలోని కుటుంబ పెద్ద నిన్న దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎవరి చేతిలో హత్యకు గురయ్యాడే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడిగా చెప్పబడుతున్న కె వెంకటరమణ అనే అతని చేతిలో హత్యకు గురయ్యాడు. సరే, ఈ హత్య రాజకీయాలు ఈ విధంగా జరగడము మనము చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వంలోనే చూసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాం. ఆ రోజు చనిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే, ఈ రోజు చనిపోతున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి. ఎక్కడ తేడా ఉంది అంటే ప్రభుత్వంలో మాత్రమే తేడా ఉంది. ఆ రోజు ప్రభుత్వం లేదు కాబట్టి చంపేశారు, చంపబడ్డారు చంద్రయ్య లాంటి కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంట. దానికి సర్దుబాటు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు పనిచేయరు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ వ్యవస్థ పనిచేయదు, జగన్మోహన్ రెడ్డి అంటేనే రౌడీజం, రౌడీజం అంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటూ ఆ రోజు సర్దుకున్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దారుణాలు చూడాల్సి వస్తుంటే ఎలా దీన్ని ఏ కోణంలో చూడాలి? అదే నేను అడుగుతున్నా. ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? అధికారంలో ఉండి కూడా తమ పార్టీ నేతల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఎందుకు కోల్పోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు? ఏం జరుగుతుంది గ్రౌండ్లో? నేను ఒక డిబేట్లో చెప్పాను గోపి గారు. చిత్తూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి అంటే పాస్పోర్ట్ కావాలి వాళ్ళకు అని. ఆ పాస్పోర్ట్ వీసా ఇచ్చే అధికారం ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నా కూడా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిపాలన చేస్తున్నది, పరిపాలనలో ప్రభుత్వ అధికారులను శాసిస్తున్నది, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది, పరోక్షంగా అన్ని తానే నడిపిస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే చిత్తూరు దీన్ని జిల్లాలో గంటాపతంగా చెప్పగలను ఈ మాట. ఒక ప్రత్యేక దేశంగా పరిగణించాలా చిత్తూరు జిల్లాని? ప్రత్యేక దేశమో ప్రత్యేక రాష్ట్రమో అని నేను ఇంకో కాంట్రవర్సీకి తెరదీయలేను, కానీ చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితి అయితే ఇదే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసుకోవచ్చు, డీజీపీ గారు పనిచేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ పనిచేయచ్చు వాళ్ళు చెప్పినట్లుగా. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరగట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక బలమైన వ్యక్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు, స్నేహితుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి కూటమి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఎందుకు ఆ సమాధానం లేదయ్యా అంటే, కూటమిలో ఉన్నటువంటి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొల్లుడైపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎటువంటి చర్యలు ఉండవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ తప్పు చేసినా కూడా విచారణలు మాత్రం జరుగుతాయి, కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా మిథున్ రెడ్డి ఏమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, మేము తప్పు చేయలేదు కాబట్టి మా మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మేము ఇటువంటి వాటికి భయపడం, ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన ఢిల్లీలో వేదిక చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఆయన సవాలిస్తున్నాడు. అయినా కూడా మన వాళ్ళకు చలనం లేదు. నిన్న చూస్తాం, చాలా దారుణం, చాలా దారుణం. ఎందుకంటే సామాన్యమైన ఒక కార్యకర్త, పార్టీని నమ్ముకున్నవాడు, అయ్యా నాకు ప్రాణహాని ఉంది, ఈ విధంగా పలానా వాళ్ళు నన్ను చంపేసే అవకాశం ఉంది, నాకు రక్షణ కల్పించండి అని మొరపెట్టుకొని, అర్జీలు పెట్టుకొని, సెల్ఫ్ వీడియోలు చేసుకొని, రిలీజ్ చేసుకొని, పార్టీ పెద్దలకు పంపించి అందరికీ చెప్తే కూడా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇంకా ఎక్కడుంది ప్రజలకు ప్రాణములు రక్షణ? మీరు ఎలా కాపాడుతాడు ప్రజల మానవ ప్రాణాలను? మీ ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయిందా లేదో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. నిన్ననే కదా అన్నారు మీరు అసెంబ్లీ వేదికగా, తాట తీస్తాం. ఏం తీసేది? ఏంది? మీరు మాట్లాడితే తాట తీస్తాం, ఏమి తీసేదేముండదు. లేకపోతే రామకృష్ణ గారు, ఇంకొక సంఘటన కూడా గుర్తుకొస్తుంది. ఆల్రెడీ నాకు ప్రాణహాని ఉంది అని పరిటాల రవి కూడా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ప్రాణహాని ఉంది అని పరిటాల రవి కూడా ప్రభుత్వానికి విన్నవించమని పార్టీ తరపున తను వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ వచ్చారు. కానీ సరే, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పరిటాల రవిని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ కార్యకర్తల్ని మాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నా కానీ కాపాడుకోలేకపోతున్నారేంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందా ఇక్కడ? గోపి గారు, మీరు పరిటాల రవి గారి యొక్క ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పరిటాల రవి గారు రాయలసీమలో చాలా ప్రభావవంతమైనటువంటి ఒక నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో కాంగ్రెస్ మిగతా జిల్లాలన్నింటిలోనూ స్వీప్ చేయగలిగినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీని నిలబెట్టి 13 సీట్లు గెలిపించినటువంటి వ్యక్తి పరిటాల రవి గారు. అటువంటి వ్యక్తిని మనము 2004లో కోల్పోయాం. ఆయనకు తెలుసు పరిటాల రవిని టార్గెట్ చేశారని, పరిటాల రవిని అంతమొందిస్తారని, దానికోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని అన్ని తెలుసు ఆయనకు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ఎన్నోసార్లు తెలియజేశాడు. అయినప్పటికీ కూడా పరిటాల రవి దారుణంగా హత్యగా గురికాడు. ఆ రోజంటే ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారం లేదు, పరిటాల రవి విషయంలో ఆయన కాపాడుకునే విషయంలో ఏమీ చేయలేకపోయాం. కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్టపగలు నడి రోడ్డుపై వేట కొడవలతో నరకబడి చంపబడ్డమన్నటువంటి
ఈ సంఘటన ఏదైతే ఉందో అది ఒక్కసారి పాలక పక్షానికి ఒక కొరడత కొట్టినట్లే లెక్క. ఇక్కడ అక్కడి వరకు ఇక్కడ రామకృష్ణ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే లోకేష్ గారో, లేకపోతే ఇంకా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అమర్నాథ్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో మీరు వినే ఉంటారు కదా, వీడియోలు బయటకు వచ్చాయి. కనీసం ఎస్ఐని మాకు కావలసిన ఎస్ఐని మా దగ్గర వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంతకుముందు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ గురించి ఎస్పీ దగ్గరికి పంపిస్తే ఎస్పీ ఏకంగా కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాడు ట్రాన్స్ఫర్ గురించి అడిగితే, సిఫారసులు తీసుకొస్తావా అని. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యారో రామకృష్ణ కొడుకు చెప్తున్నాడు, సిఐ దగ్గరికి పోయి ఏంటి సార్ ఇట్లా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, కూటమి ప్రభుత్వం గెలిచిందని సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళే వచ్చి స్కూటీతో గుద్దారంట వాళ్ళ మదర్ని. ఇట్లా చేస్తున్నారు, కేసులు పెట్టమంటే రాజీ చేసుకోండి అని స్థానిక సిఐ చెప్తున్నాడంట. అంటే చంద్రబాబు నాయుడు గారి దాకా తెలిసి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని అనుకోవాలా, లేకపోతే స్థానికంగా జరుగుతున్నటువంటివే అని అనుకోవాలా ఇవి? గోపి గారు, సిఐ గారు రాజీ చేసుకోండి అని చెప్పడంలో సిఐ గారికి దురుద్దేశం అయితే లేదండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సిఐ గారికి ఎటువంటి దురుద్దేశం లేదు. ఆయనకు వాస్తవం తెలుసు కాబట్టి. అరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా ఆయన. అటువంటి వ్యక్తి పైన మీరు ఎందుకు గొడవలు పడతారు? ఏదో రాజీ చేసుకొని శుభ్రంగా బతుక్కోండి అని సిఐ గారు సలహా ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారిగా తన విధి తను నిర్వర్తించాలి కదా అని మీరు అనొచ్చు. వాస్తవమే, ప్రతి ప్రభుత్వ అధికారి తన విధి తను నిర్వర్తించాలి. కానీ తన విధి నిర్వహణలో ప్రభుత్వాలు కలగజేసుకున్నప్పుడు, ప్రభుత్వ అధినేతలు కలగజేసుకున్నప్పుడు ఆ చిరుప్రాయము చిరు ఉద్యోగి ఏం చేయగలుగుతాడు? ఇక్కడ సిఐ గారిని సస్పెండ్ చేశారు. ఓకే, ఆయన ఆ విధంగా సలహా ఇచ్చి ఉండకూడదు, తప్పే చేశాడు, సస్పెండ్ చేశారు. అంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరికినట్లేనా? బాధితుడికి న్యాయం జరిగినట్లేనా? అసలు ముద్దాయి ఎవరు ఇక్కడ? తన మనుషులకి డబ్బులు ఇచ్చి మీరు గత కొన్ని రోజులుగా కొల్లిడయ్యారు అని అంటున్నారు. ఎవరితో కొల్లిడయ్యారు సార్? పగలగొట్టండి. వాస్తవమేనా ఇది? దానికి ఇప్పుడు ఒక్క మాట ఊరికే కొల్లిడయ్యారు అని అంటే కాదు కదా. ఎవరితో కొల్లిడయ్యారు అని మీరేమన్నా ఆధారం చెప్పగలరా? పెద్దిరెడ్డి మీద చర్యలు ఎందుకు లేవు అని అంటే మీరు మాట్లాడుతున్నది ఇదే. ఒకటి, ఎవరైనా న్యాయ ప్రకారం చేయాల్సిన పని చేయలేదనుకోండి, వాడు అవినీతికి పాల్పడినట్లే లెక్క. ఒక వ్యక్తికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఆ వ్యక్తితో మిలాఖత్ అయిపోయినట్లనే లెక్క. ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ స్పీక్స్. ఇక్కడ డైరెక్ట్ గా ఎవిడెన్స్ అదిగోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో నుంచి సూట్ కేసులు, ఆ పక్క నారా చంద్రబాబు నాయుడు గారికి చేరువేస్తున్నట్టు దృశ్యాలు ఇవి అని మేము చూపించలేం కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, యాక్ట్ చేసే విధానం తెలియజేస్తుంది అంటారు. యాక్ట్ చేసే విధానం తెలియజేస్తుంది అంటారు. అదే వాళ్ళ నిర్లక్ష్యమే తెలియజేస్తుంది సమాధానం. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడమే మాలాంటి వాళ్ళు బాధితులు ఆ విధంగానే భావిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆయన తమ్ముడిని, ఆయన కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్నటువంటి అడ్డంకులు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఎన్ని ఎంక్వైరీలు చేశారు? మదనపల్లి ఫైల్స్ తగలబెట్టేశారు, అటవీ భూములు ఆక్రమించేశారు, అసైన్ భూములు ఆక్రమించేశారు, మైనింగ్ లో కొల్లగొట్టారు, ఇసుకలో కొల్లగొట్టారు, మద్యం మాఫియాలో కొల్లగొట్టారు, చివరకు రైతులకు బిగించినటువంటి ఉచ్చు లాంటి మోటార్ల మీటర్లో కొల్లగొట్టారు. ఈ లెక్కలేనంత స్కాము, 1000 కోట్ల స్కామ్ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడానికి 9 నెలల కాలం గడిచిపోయింది. ఇంకా మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎందుకు అరెస్ట్ చేస్తారో, ఎలా అరెస్ట్ చేస్తారో చూడండి 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 అంటున్నారు.
మాకు ప్రభుత్వము పరిపాలన ముఖ్యము, రాష్ట్రం అభివృద్ధి చెందడం ముఖ్యము, రాష్ట్రములో పెట్టుబడి రావడం ముఖ్యము, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయడం ముఖ్యం అని చెప్తున్నారు. మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ విధంగా మీ కళ్ళ ముందర కనపడుతుంటే, పట్టపగలు వేట కొడవళ్లతో స్వైర విహారం చేస్తుంటే, దీన్ని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనక ఇది మీ ఘనకార్యం అనాలా, లేకపోతే మీరే చంపించారా? మా కార్యకర్త ఎక్కువగా చేస్తున్నాడు, వీళ్ళు లేపేయాల్సిందని మీరేమైనా లేపేశారా? ఇప్పుడు మీ చేతిలో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముంటే మీరు అధికారంలో ఉండగా మీ ఫోటో వేసి మీ చేతిలో ఏటకనువులు పెట్టి నారాసురాయ రక్త చరిత్రను రాయగలిగాడు. మరి మీరు ఏం చేయగలుగుతున్నారు పెద్దిరెడ్డి విషయంలో? పెద్దిరెడ్డి విషయంలో మీరు కత్తులు పెట్టి పెద్ద రాక్షసుడి చరిత్రను రాస్తున్నారా? రాయగలరా? లేకపోతే ఆయనకున్నటువంటి లింకులను బయట తీయగలరా? లేకపోతే గూగుల్ ఎర్త్ టేకులు తీయగలరా? సెల్ ఫోన్ ట్యాపింగ్లు బయట పెట్టగలరా? ఈ ముద్దాయి పెద్దిరెడ్డితో ఎలా కలిసి ఉంటున్నాడో ప్రజలకు తెలియజేయగలరా? అవన్నీ చేయండి, అవన్నీ చేయండి. ఈ రామకృష్ణ నాయుడు చనిపోయిన దానికి న్యాయం చేయండి. ఆ కుటుంబం పైన జరిగినటువంటి దౌర్జన్యాలకు న్యాయం చేయండి. చూస్తున్నావుగా, వీడియో చూస్తావు కదా, వాళ్ళ అన్నకు చేయించేశారు, వాళ్ళ తల్లికి కాలించేశారు. మేము హాస్పిటల్కి వెళ్ళి బతికించుకుంటామండి ప్రాణాలు ఉంటే. ఈరోజు మా నాయన ప్రాణాలే పోయాయంట ఆ కొడుకు విలపిస్తుంటే దానికి ఎవరు జవాబుదారి చెప్పండి? ఎవరు జవాబుదారి తీసుకుంటారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎలా మీరు మీ పార్టీ కార్యకర్తలు మీరు కాపాడుకోగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఏంటండి? ఇప్పుడు పరిటాల రవి గారి విషయం తీసుకొద్దాం. పరిటాల రవి గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించాడని ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి పరిటాల కుటుంబాన్ని క్యాబినెట్ లోనే లేకుండా చేసేశాడు. పరిటాల రవి కుటుంబం ఈరోజు క్యాబినెట్ లో లేదు. ఈరోజు అనంతపురం జిల్లాలో అంత ఫ్యాక్షన్ ఎదుర్కొన్నటువంటి కుటుంబానికి ఈ రోజు ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పక్కన చేరాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గుండు కొట్టించాడు అన్నది వాస్తవం కాబట్టి, పరిటాల రవి కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ కు సరిపోదు కాబట్టి ఎన్నో ఉన్నాయి ఆధారాలు. అదేంటి సార్, పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు తెలిసి భోజనం కూడా చేసి వచ్చారనుకుంటా కదా. రాజకీయంలో ఎన్నో జరుగుతాయండి, రాజకీయంలో ఎన్నో జరుగుతాయి. మాలాంటి సాక్షులు మేమేమన్నా మారిపోతామా? నేనున్నా ఆ రోజు, నాకు తెలుసు. నేను ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నా. ఏం మాట్లాడుతున్నారు? మాకు తెలుసు కొన్ని విషయాలు. మాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నాం మేము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గుండు కొట్టింది 100% వాస్తవము. ఎవడు కాదంటారు, రమ్మని చెప్పాం. రెడీ టు డిబేట్. దానికి కారణం పరిటాల రవి. వాస్తవానికి ఇప్పుడు అది టాపిక్ నేను అటు వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకన్నారు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? పరిటాల రవి ప్రస్తావన ఎందుకు తెచ్చారు? లేదు లేదు లేదు, ఆల్రెడీ మాకు ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది అని ముందుగా కొన్ని ఇవి జరుగుతున్నా ఎందుకు కాపాడుకోలేకపోతున్నారనే దీంట్లో నేను అన్నాను. నాయకుడికి నిబద్ధత ఉండాలి. ఆ రోజు పరిటాల రవి ప్రాణహాని ఉందన్నా కాపాడుకోలేకపోయాం. అంత పెద్ద లీడర్ అయినప్పటికీ ఆయన ప్రాణాలను రక్షించుకోలేకపోయాం. అటువంటిది ఒక సామాన్య కార్యకర్త నా ప్రాణాలకు హాని ఉంది కుయ్యో మర్రో అని అరిస్తే పట్టించుకుంటామా మనము? పట్టించుకుంటామా మనము? ఎవరికి ఎవరు బంధువులు, ఎవరికి ఎవరు స్నేహితులు, ఎవరికి ఎవరు సహాయకారులు? మీకు మీరు ఒకటే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఒకటే, పెద్దవాళ్ళందరూ ఒకటే. సామాన్య కార్యకర్తలే సమిధులైపోతారు ఇటువంటి వాళ్ళ నెత్తిరేసుకొని మోయడం వల్ల. నేనున్నాను, నేనెంత బాధితున్నా నాకు తెలుసు. నన్ను కూడా ఈ రోజు ఎలా హింసిస్తున్నారో నాకు తెలుసు. 9 నెలలు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఒక్క సిఐ కూడా నా కంప్లైంట్ ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. ఒక్కరు కూడా నాకు రక్షణ కల్పించట్లేదు. 3 రోజుల క్రితం కూడా మా పొలంలో మొత్తం పైపులన్నీ పగలగొట్టేశారు. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా. పొలం దగ్గరకు కూడా వెళితే అటాక్ చేస్తారని భయం. పంట ఎండిపోతుంది 3 రోజుల నుంచి. ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు చెప్తున్నా. దండగ మారి ప్రభుత్వం, పనికి రాని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఈ భూ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లో ఎంత చెడ్డ పదం ఉందో అంత పదం ఈ ప్రభుత్వానికి వాడచ్చు. అలా కాదు రామకృష్ణ గారు, ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా పెద్దిరెడ్డి వ్యవహారం మీద. అంటే ప్రభుత్వం అంటే నేరుగా విరుచుకుపడిపోయి నేరుగా
పద ఎక్కువ అని చెప్పి ఎక్కించేసుకొని వచ్చేసేయడమే ప్రభుత్వం పనా? విచారణ చేయాలి గదా! నడుస్తున్నట్టుంది గదా! అయ్యా గోపి గారు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన అర్ధగంటలో సంతకం పెట్టేశాడు అమెరికాలో. అంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అంత డెవలప్మెంట్ గా ఉన్నటువంటి కంట్రీలో ట్రంప్ మద్దతుదారుల పైన పెట్టిన కేసుల్లో ఒక్క సంతకంతో కొట్టుపానుకాడు వచ్చిన అర్ధగంటలో. అది ప్రభుత్వం అంటే, వాళ్ళు నాయకులంటే. అటువంటి వాళ్ళని నమ్ముకోవాలి. విచారణ చేస్తాం, సాగతీస్తాం, కమిటీలు వేస్తాం, సిట్లు వేస్తాం, సిఐడీలు వేస్తాం, సిబిఐలు వేస్తాం, విచారిస్తాం. ఇవన్నీ దొంగలు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. ఇవి నిజాయితీ పరులు చెప్పే మాటలు కాదు ఇవి. చేయాలనుకున్నవాడు ఎట్లయినా చేస్తాడు, ఏ విధంగా అయినా కార్యం సాధిస్తాడు. ఏమి చేయలేని వాడే ఇటువంటి సాకులు చెప్తాడు. విచారణ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం, రూల్ ఆఫ్ లా పాటిస్తాం, లా అండ్ ఆర్డర్ను పట్టించుకుంటాం, మేము ఎప్పుడు కూడా దుర్మార్గంగా వెళ్ళాం. అటువంటి వాళ్ళు చేయాలనుకున్నవాడు రామకృష్ణ గారు, మీరు ప్రత్యక్ష సాక్షి. 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ప్రజలు ఎట్లా భావించారు అనేది. అలాంటి వాళ్ళకి ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు కదా. ప్రజలు అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు కదా. రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రభుత్వం తన పనిని ఎలా కొనసాగించాలో అలా కొనసాగిస్తే ప్రజలు ఆమోదిస్తారా? లేకపోతే ఇష్టం వచ్చినట్లు వేసేసుకొని పోవడాన్ని ప్రజలు స్వాగతిస్తారా, ఆమోదిస్తారా? గోపి గారు నిన్న మొన్న అనుకుంటా టీవీ5 సాంబశివరావు కథ చెప్పాడు, బాహుబలి కథ చెప్పాడు, బల్లాల దేవుని కథ చెప్పాడు. బాహుబలి శత్రువు సైన్యాన్ని సంహరిస్తూనే తన సైన్యాన్ని ఎలా కాపాడుకున్నాడో ఆడు నాయకుడు అన్నాడు. మేము అదే అడుగుతున్నాం బాస్. మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోండి. మీ పార్టీ కార్యకర్తలు పిట్టల్లో రాలిపోతుంటే కర్నూలులో ఒకడు, పుంగనూరులో ఒకడు, ఈ రోజు మళ్ళా పెడనలో ఒకరు, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ముస్లిం నాయకుడు చెత్త కొట్టి చంపేశారు. ఎవరిని కాపాడతారండి మీరు? ఇంకా మీ జెండా మోసిన వాళ్ళ తలలు నరికేస్తున్నారు. మిమ్మల్ని దైవంగా ఆరాధించినటువంటి వాళ్ళను పేగులు బయట తీసేస్తున్నారు, చంపేస్తున్నారు. సార్, చేసుకోండి ప్రభుత్వ పరిపాలన. మీరేం సాధిస్తారని, ఈ రాష్ట్రంలో ఏం సాధిస్తారో చూస్తాం. అది కూడా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారో, ఎన్ని ఫ్యాక్టరీలు సాధిస్తారో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, ఆ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మిమ్మల్ని సీఎం చేస్తాయో లేదో చూద్దాం. అవే చెప్పుకోండి. ఇక్కడ అక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అలా అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితే ఇదే అని అంటారా? రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చెప్పండి. మా ఏరియాలో ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలాకాలో ఏం జరుగుతుందో నేను చెప్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలాకాలో జరుగుతున్నది నేను మాట్లాడుతున్నాను కాబట్టి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన చర్యలు ఉంటేనే మా మనసులు శాంతిస్తాయి కాబట్టి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నాం కాబట్టి మేము ఇలాగే మాట్లాడతాం. మరి ఇప్పుడు తట్టుకో. ఈ కేసులో రామకృష్ణనాయుడు హత్య కేసులో విచారణ అక్కడి వరకు వెళుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ సూత్రధారులో, పాత్రధారులో వీళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అప్పుడే ఆల్రెడీ పోలీసు వాళ్ళు కథ రెడీ చేసి పెట్టుకున్నారండి. ఆస్తి తగాదాలు, భూ తగాదాల వల్ల వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్య. దీనిలో రాజకీయ ప్రేరేపితం లేదు. చంపినటువంటి వ్యక్తి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. బాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటూ ఉన్నాడు డిఎస్పీ ఆఫీస్లో. ఇంకేముంది ఇంకా విచారణ ఇందులో? ఒక 3 నెలలో 4 నెలలో జైల్లో ఉంటారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తారు. ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ముట్టాయి, ఇంకా డబ్బులు ఇస్తారు, చంపిస్తారు. 1000 కోట్లు ప్రజాధనాన్ని దాచుకున్న వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఒక వ్యక్తిని చంపించడానికి పెద్ద సమస్య కాదు కదా. ఇది కావాలి కదా. ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ను బయట తీయాలి కదా. ఈ రామకృష్ణనాయుడు హత్య కేసుల్లో కేవలం వెంకటరమణ అనే వ్యక్తే కాదు, ఇతనికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి చంపించిన వ్యక్తుల పేర్లు రావాలి.
చేయించినటువంటి పెద్ద మనుషుల పేర్లు బయట రావాలి. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అప్పుడు సామాన్య కార్యకర్తకు ధైర్యం వస్తది. లేదనుకో అప్పుడు ఒక మాట చెప్తాను. శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ, సైకిల్ యాత్ర చేసుకుంటూ కుప్పం వరకు వచ్చారు. పుంగనూరులో వాళ్ళు తన్ని గుట్టలు ఓడదీసి బూతులు తిట్టి అంత హింస పెట్టి ఇప్పుడు వాడు బుల్లెట్ వేసుకుని వాడు దర్జాగా తిరుగుతున్నాడు రోడ్డు పైన. వాడిని ఏమైనా చేయగలిగామా? వాడిని ఇంటర్వ్యూకి ఏమైనా పీకగలిగారా? 9 నెలల పరిపాలనలో ఇవన్నీ చాలవా? కొల్లుడైపోయినాడు, పెద్దిరెడ్డితో కలిసిపోయినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి నేను 100 సార్లు చెప్తానండి. ఇప్పుడు కాదు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన ఎటువంటి చర్యలు తీసుకోడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎన్ని అక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు, చంద్రబాబు నాయుడు కాపాడుతాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వచ్చే డోకా అంటూ ఏమీ లేదు. ఇవి మాకు అర్థమయ్యేసరికి టైం పాస్ అయిపోయింది. విపక్షంలో ఉన్నప్పుడే కొలీడ్ అయిపోతే పెద్దిరెడ్డి ఓడిపోవాలి లేదా వైసీపీ ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలని మీరు ఒకవేళ పార్టీలో లేకపోయినప్పటికీ ఒక పెద్ద పోరాటమే చేశారు కదండి. ఎందుకు చేశారు మరి కొలీడ్ అయిపోయిన రాజకీయాల కోసం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండకూడదు అనుకున్నాం. అంతేగాని ఇక్కడ వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేది కాదు గోపి గారు. ఇక్కడ ఏం జరిగింది? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ ఓడించి ఉంటే చంద్రబాబు నాయుడు, దానికి అర్థం ఉండేది. కనీసం వాడి తమ్ముడిని ఓడించలేకపోయాడు, వాడి కొడుకును ఓడించలేకపోయాడు. ముగ్గురు గెలిచారు. ఎవరి సహకారంతో గెలిచారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గాలి వీళ్ళ ముగ్గురి మీద ఎందుకు ప్రచారం కాలేకపోయింది సార్? వీళ్ళు ముగ్గురు ఎలా అయింది కదా, 6,000 తోటి పెద్దిరెడ్డి గెలిచాడు, తమ్ముడు 10,000 తోటి గెలిచాడు. ప్రభావితం అయినట్టే కదా. గెలిపే 6,000 10,000 కాదు, 6 ఓట్లైనా గెలిపే. ఓటమే. అన్ని ఓట్లు వచ్చాయి, ఇన్ని ఓట్లు వచ్చాయని కాదు. ఇక్కడ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మా తమ్మాలపల్లి ఎలా గెలిచాడు? నువ్వు నిలబెట్టిన కోవర్టు వల్ల. కోవర్టులు మీరందరూ చంపేశారు, ఎవరో చచ్చిపోయారు. కాబట్టి నేను అంటున్నది ఒకటే, ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజలను నమ్మించే విధంగా చర్యలు తీసుకుంటేనే ఎవరైనా హర్షిస్తారు. అటువంటి చర్యలు తీసుకోలేదనుకో ప్రజలు మనసులో పెట్టుకొని వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు రాబోయే రోజుల్లో. రైట్. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.